అనుకున్నట్టే అయ్యింది. నేను ఆ వీడియోకి అలానే కామెంట్స్ పెడతారు అనుకున్నాను. అలానే పెట్టారండి. ఇంకా ఏం జరిగిందంటే ఆ రోజు ఇడ్లీ రవ్వకు బదులు ఉప్మా రవ్వ నానపెట్టేసానని వేస్ట్ అయిపోయిందని చెప్పాను కదా! ఇంకా అలా వేస్ట్ అవ్వకుండా అయితే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. కాకపోతే అంత మొత్తంలో అయితే ఉప్మా రవ్వ నానపెట్టకూడదనమాట. ఏంటంటే ఆ రోజు ఇడ్లీ పిండికి కలుపుదామనేసి మినపప్పు నానపెట్టేసాను కదా! అది గ్రైండ్ చేసేసి అలానే ఉంచేసాననమాట. ఇంకా అది ఏం చేద్దామో అని ఆలోచించే లోపే అది కొంచెం అయితే లూజ్ అయిపోయింది. అలాంటి టైంలో అయితే ఉప్మా రవ్వ కానీ, ఇడ్లీ రవ్వ కానీ ఇలాగ వేసేసుకొని వడలైతే వేసేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. యాజ్ యూజువల్‌గా మనము వడలు వేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాగే జీలకర్ర యాడ్ చేసేస్తాం కదా! అలాగే యాడ్ చేసేసుకోవచ్చు. పిండంతా ఇలాగ ఒకసారి కలిపేసి చక్కగా ఉప్పు వేసేసి ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా వడల్లాగా ఒత్తేసుకొని ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదండి. చాలా బాగున్నాయి. ఒకసారి ఈ టిప్ అయితే నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చి